ఓకే, ఒక రాష్ట్రానికి 144 క్వశ్చన్ చూడండి నాన్న. ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమితులైన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ నియమితులైన మొదటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం, ఎఫ్ఎస్ వర్మ, విఎన్ కార్వే, డి ఎవరినాన్న మనకి డి లావోటి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దీని యొక్క రైట్ ఆన్సర్ పి సదాశివానంద్. గతంలో పడిన క్వశ్చన్ అన్న ఇది. అండ్ 145 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం క్షమాపణలు ఇచ్చే అధికారం క్రింది వారిలో ఎవరికి ఉంది? ఓకే, దీంట్లో ఏ ప్రధానమంత్రి, బి భారత ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి గవర్నర్. 161 ఆర్టికల్ అన్నాడు అంటే గవర్నర్ కి ఉండడం జరుగుతుంది. అయితే మనకి నిజంగా రాష్ట్రపతికి క్షమభిక్ష అధికారం 72 ఆర్టికల్ ప్రకారం ఉంటుంది. యావజ్జీవ కారాగార శిక్ష అయినా, ఉరి శిక్ష అయినా, సైనిక కోర్టులు విధించిన శిక్ష అయినా ఏదాన్నైనా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కానీ గవర్నర్ కి మాత్రం సైనిక కోర్టులు విధించిన శిక్ష గాని, ఉరి శిక్షలు విధించిన దాన్ని గాని మార్చే అధికారం ఉంటుంది. కేవలం యావజ్జీవ కారాగార శిక్ష కంటే తక్కువ ఉన్న వాటిని 72 ఆర్టికల్ ప్రకారం 5 రకాల క్షమభిక్ష అధికారులు ఉంటాయి. ఓకేనన్న, ఏది సార్ అంటే రిప్రైవ్, కమ్యూటేషన్, పార్డాను, ఓకేనా, రిప్రైవ్, ఇలాంటి 5 రకాల ఏముంటాయి సార్ అంటే క్షమభిక్ష అధికారాలు ఉంటాయి. అండ్ దాని తర్వాత 146వ క్వశ్చన్, క్రింది వారిలో ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు? ఓకేనన్న, ఆప్షన్ 1 పాలక పక్ష సభ్యుడు అండ్ ఓడిపోయిన పార్టీ సభ్యులు, రాష్ట్ర గవర్నర్, భారత రాష్ట్రపతి. ఓడిపోయిన సభ్యులు ఇది రాంగ్ ఆన్సర్. రాష్ట్ర గవర్నర్ ఎవరైతే వాళ్ళలో ఇది ఉంటాడో వాడిని ఇచ్చేస్తాడు. రాష్ట్రపతికి కేంద్రంలో ఉంటాడు సంబంధమే లేదు. కానీ పాలక పక్షములు ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మనకి ఒక క్రింది వాటిలో సరికానిది ఏంటి అని ఇచ్చాడు నాన్న. క్వశ్చన్ నంబర్ 47 చూడండి. క్వశ్చన్ నంబర్ 47 ఏంటి సార్ అంటే క్రింది జతల ఏది సరిగ్గా పోల్చలేదు? హైకోర్టు పేరు, అధిక ప్రాదేశిక పరిధి. ముంబై పరిధిలో మహారాష్ట్ర, గోవా, డామన్ డయ్యూ, దాదర్ నగర్. నిజమేనన్న. అండ్ కలకత్తా వెస్ట్ బెంగాల్ నన్న బేన్ అని వచ్చింది, వెస్ట్ బెంగాల్. తమిళనాడు చెన్నై అండ్ పుదుచ్చేరి. గౌహతి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం. కానీ ఈ ఈశాన్య రాష్ట్రంలో కొత్తగా హైకోర్టులు ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ వాటికి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 148వ క్వశ్చన్ చూడండి నాన్న. 148వ క్వశ్చన్. ఓకే, 148వ క్వశ్చన్ లో చూసుకుంటే మన క్రింది వాటిలో రాష్ట్ర శాసనసభ మండలిలో సభ్యులను నామినేట్ చేసేది ఎవరన్నా? రాష్ట్ర శాసన మండలిలో కొంతమంది సభ్యులు నామినేట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సంబంధిత రాష్ట్ర గవర్నర్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సంబంధిత రాష్ట్ర శాసనసభ మండలి. రైట్ ఆన్సర్ సంబంధిత రాష్ట్రపతి. ఓకేనండి, సంబంధిత రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు కొంతమందిని. దాంతో పాటు మనకి రాష్ట్రపతి అయితే పార్లమెంట్ లో కొంతమంది నామినేట్ చేస్తాడు, ఇక్కడైతే వీళ్ళని నామినేట్ చేస్తాడు. ఓకే, దాని తర్వాత 149 క్వశ్చన్ అన్న. క్రింది స్టేట్మెంట్ లో ఒకటి ఆన్సర్ అంటే క్రింది స్టేట్మెంట్ లో ఒకటి ఆన్సర్ అంట. ఆ ఆన్సర్ ఏంటో చూద్దాం. భారతదేశంలోని మంత్రి మండలి లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిని సమిష్టి బాధ్యత వహిస్తారు. అంతే కదా, మంత్రి మండలి రెండింటిలో నుంచి మంత్రులు ఉంటారు కదా, లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి 2 మంత్రులు ఉంటారు కాబట్టి సమిష్టి బాధ్యత. అండ్ లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు కావడానికి అర్హులు అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే దీనికి ఆన్సర్ 2 కరెక్టేనన్న. ఓకే, కానీ ఆప్షన్ సి నాన్న దీని యొక్క ఇది సార్ 2 సరైనవి. కాబట్టి ఏ మరియు ఆర్ అనేది 2 సరైనవి. ఓకేనన్న. దాని తర్వాత 150వ క్వశ్చన్ చూడండి నన్ను. 150వ క్వశ్చన్ చూడండి. 150వ క్వశ్చన్, పార్లమెంట్ లో బిల్లు అంటే ఏమిటి? ఓకే, పార్లమెంట్ లో బిల్లు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రైవేట్ బిల్లును పార్లమెంట్ లో మంత్రి ప్రవేశపెడతారు. నిజంగా కదా, ప్రైవేట్ బిల్లును మంత్రి ప్రవేశపెడతారా? లేదు నాన్న. మంత్రిగా ఉన్నాడు అంటే ప్రభుత్వం తరపున మంత్రి. కానీ మంత్రి ప్రవేశపెట్టాడంటే అది ప్రభుత్వ బిల్లు, గవర్నమెంట్ బిల్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి, ఒక మంత్రి కాకుండా పార్లమెంట్ లో సభ్యుడు ఎవరైనా ప్రవేశపెడితే అది ప్రైవేట్ బిల్ అవుతుంది. ఓకేనన్న, ఇది రైట్ ఆన్సర్. సి ప్రైవేటు, డి ఏవి కావు. కానీ ఆప్షన్ బి అనేది దీంట్లో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ నన్న.
ఒక మంత్రి కాకుండా పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా ప్రవేశపెడితే అది ప్రైవేట్ బిల్లే అవుతుంది. అంటే మంత్రి కాని వ్యక్తి ఎవరైనా, అది పాలక పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అది ఏమవుతుంది, ప్రైవేట్ బిల్ అవుతుంది. ఒకసారి ప్రైవేట్ బిల్లు సక్సెస్ అయిందనుకో, ఆ మంత్రి మండలి ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయాల్సి వస్తుంది. ఓకే, మనకు పార్టీలో సార్ చెప్తారు. ఇక్కడ చూడండి నన్ను, భారత అటార్నీ జనరల్ గురించి క్రింది ప్రకటనలో సరికానిది ఏంటి అన్నాడు. ఓకేనా. ఆప్షన్ 1, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియమించడానికి వ్యక్తికి తప్పనిసరిగా అర్హత ఉండాలి. నిజమే. ఓకే, ఆప్షన్ బి మనకి ఇక్కడ పైన ఆప్షన్ బి ఒకసారి ఇక్కడ చూడండి నన్ను, ఇక్కడ మనకు మిస్ అయింది, డిటిపిలో మిస్ అయింది. ఆప్షన్ బి, వి ఎంజాయ్ రైట్ ఆర్డినెన్స్ ఓన్లీ ఇన్ ది సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఇన్ ఇండియా. అంటే ఇది మనం తర్వాత చెప్పుకుందాం. అతను లేదా ఆమె రాష్ట్రపతి సంతోషంగా ఉన్న సమయంలో పదవిలో ఉంటుంది. రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత వరకు, సంతోషం అంటే ఇష్టం ఉన్నంత వరకు, అండ్ అతను లేదా ఆమె రాష్ట్రపతి నిర్ణయించే విధానంగా వేతన నడుచుకుంటాడు. ఈ 3 రైట్ ఏనా? ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్ అనేది చూసుకోండి. 152వ క్వశ్చన్, 152వ క్వశ్చన్ చూడండి నన్ను, మనకి 152వ క్వశ్చన్ లో కంప్యూటర్ ఆడిటర్ జనరల్ కాగ్ గురించి కింది స్టేట్మెంట్ లో ఇచ్చేయండి అన్న. కాగ్ అతను బాధ్యత నిర్వహించినప్పటి నుంచి 6 సంవత్సరాలు పదవిలో ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు నన్ను మనకి? 6 సంవత్సరాలు పదవిలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అండ్ రెండవది, కాగ్ అధికారులు రాజ్యాంగం నుంచి తీసుకోబడ్డాయి. అండ్ కాగ్ అనేది ప్రధానమంత్రి మరియు మంత్రిమండలిలో సంప్రదించి భారత రాష్ట్రపతిచే నియమించబడే బహుళ సంఖ్య. ఇది రాంగ్ ఆన్సర్. అండ్ కాగ్ పార్లమెంట్ ఉభయ సభల నుండి చేసిన ప్రసంగం ద్వారా మాత్రమే రాష్ట్రపతిని తొలగించవచ్చు అని ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది 4వది కూడా రైట్ ఆన్సర్. 1, 2 అండ్ 4వది రైట్ ఆన్సర్. దీంట్లో ఏది సార్ అంటే మనకి ఆప్షన్ ఏ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ నాన్న. అండ్ 153వ క్వశ్చన్ చూడండి నన్ను. 153వ క్వశ్చన్, 153వ క్వశ్చన్ లో మనకి ఇచ్చినది ఏంటి సార్? 153వ క్వశ్చన్ లో అని చూస్తే, పార్లమెంటరీ వ్యవస్థలో జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఓకేనన్నా. దీనికి ఆప్షన్ 1 ప్రెసిడెంట్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి. పార్లమెంటరీ వ్యవస్థలో జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపేది ఎవరు నాన్న? ప్రధానమంత్రి. మంత్రి మండలి అధ్యక్షులు ప్రధానమంత్రి నడుపుతాడు. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అండ్ భారత రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ యొక్క గరిష్ట చెల్లుబాటు కాలం 6 months 5 weeks. రాంగ్ ఆన్సర్ నాన్న. అండ్ 5 months 6 weeks. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి 6 months 6 weeks రైట్ ఆన్సర్. ఆప్షన్ 5 months 5 weeks. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సి అనేది. నిజంగా 6 months అంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఓకేనన్న 6 వారాల వరకు ఇది ఉంటది. ఎప్పుడైతే దీన్ని ఎలాంటి ఆమోదం తెలపదో ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది. అంటే ఇది ఎప్పుడు జారీ చేస్తారు సార్ అంటే పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు దీన్ని జారీ చేయడం జరుగుతుంది. అందువలన ఇది మనకు 6 నెలల 6 వారాలు ఉంటాయి. అంటే 6 into 30 అంటే 6 × 18 180 రోజులు. మళ్ళీ 6 వారాలు ఉంటాయి కదా. 6 into 7 ఎంతనన్నా 42 రోజులు. 42 అంటే 2 and 8 and 4 12. ఓకే, 8 and 4 ఇది సార్ 12 and 1 1 2 అంటే ఒక ఆర్డినెన్స్ యొక్క రోజులు ఎంత అంటే 222 days 222 రోజులు అని డేస్ లో కూడా అడగవచ్చు. దాని తర్వాత లేదా 7.5 నెలలు అని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనన్నా. దాని తర్వాత 155వ క్వశ్చన్ చూడండి నాన్న. 155వ క్వశ్చన్ మనకి 155వ క్వశ్చన్ ఏంటి? భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనది కాదు ఏది? ఆమె లేదా అతను ఎన్నికైన ఎమ్మెల్యేలు మరియు ఎంపీలచే పరోక్షంగా ఎన్నుకోబడతారు. అంతే కదా. పరోక్షంగా ఎమ్మెల్యేలు మనం ఎన్నుకున్న ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అన్ని సందేశాలు వివాదాలను ఎవరు పరీక్షిస్తారు సార్ అంటే మనకి ఓకేనన్నా ఎవరు హైకోర్టులు సుప్రీంకోర్టులు విచారణ చేయవచ్చు. అండ్ డి
ఎన్నిక పట్టికి ప్రచారం జరుగుతుంది అని ఇచ్చాడు నాన్న. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే సి. కాబట్టి మనకి మిగతావన్నీ కూడా రైట్ ఆన్సర్ నాన్న. డి చూడండి, ఇక్కడ మిస్ అయింది. ఇక్కడ ది ఎలక్షన్ టేక్ ప్లేస్ ఆఫ్ అక్రోడెన్స్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనల్ రెస్పెక్టివ్. కాబట్టి డి కూడా రైట్ ఆన్సర్ ఏనన్నా. దీనికి ఏది సార్ అంటే సరికానిది సి మాత్రమే. ఓకేనన్నా. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి పరిష్కరించే అధికారం సుప్రీం కోర్టులో ఉండడం ఎవరికి సార్ అంటే ఎలక్ట్రోల్ కాలేజ్ దీనికి సంబంధించి భారత రాష్ట్రపతికి సంబంధించి 5వ భాగంలో ఓకేనన్నా 62 ఆర్టికల్ నుంచి 72 ఆర్టికల్ మధ్య ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 56వ ఆర్టికల్ 156వ క్వశ్చన్ చూడండి. ఓకే, క్రింది దాంట్లో మూడు దేశాలతో సరిహద్దు కల రాష్ట్రాలను గుర్తించము. పశ్చిమ బెంగాల్ నాన్న, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, దాని తర్వాత సిక్కిం పశ్చిమ బెంగాల్ అయితే 3 దేశాలతో సరిహద్దు ఉంది. ఏదే సార్ అంటే భూటాను, దాని తర్వాత బంగ్లాదేశ్ అండ్ నేపాల్. అండ్ సిక్కిం కూడా ఏదాంతో సార్ అంటే చైనా, భూటాను, నేపాల్. అరుణాచల్ ప్రదేశ్ తో కూడా మనకి ఏ దేశాలు సార్ అంటే భూటాను, చైనా, మయన్మార్. అండ్ పశ్చిమ బెంగాల్, మణిపూర్ కేవలం మయన్మార్ తో మాత్రమే. అండ్ త్రిపుర కేవలం బంగ్లాదేశ్ తో మాత్రమే. అండ్ కాబట్టి థర్డ్ 2 ఆప్షన్ కరెక్ట్. నాగాలాండ్ కేవలం మయన్మార్ తోనే. కాబట్టి హిమాచల్ కేవలం చైనాతో మాత్రమే. రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఏ అని చెప్పవచ్చు. 157వ క్వశ్చన్ చూడండి. డంకన్ పాసేజ్ ఏది సార్ అంటే డంకన్ పాసేజ్ ఏ ప్రాంతాల గుండా పోతుంది? ఓకేనా. డంకన్ పాసేజ్ అనేది ప్రధానంగా అండమాన్ నికోబార్ దీవుల్లో మనకి పైన మనకి 3 దీవులు నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్ అనేది ఉంటుంది. కింది వైపున మనకి ఏముంటది సార్ అంటే నికోబార్ దీవులు అనేవి ఉండడం జరుగుతుంది. మనకి ఇది నికోబార్ దీవులు అనేది ఉండడం ఏ 2 మధ్య సార్ అంటే ఈ నికోబార్ ను లిటిల్ అండమాన్ విడగొట్టేది 9 డిగ్రీ ఛానల్ అయితే ఈ యొక్క సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్ మధ్యలో డెక్కన్ పాసెస్ ఉంటుంది. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ కార్ నికోబార్, గ్రేట్ నికోబార్. ఇది రాంగ్ ఆన్సర్ నాన్న. లిటిల్ అండమాన్, దక్షిణ అండమాన్ దీవులు రైట్ ఆన్సర్. అండ్ ఉత్తర అండమాన్, దక్షిణ అండమాన్ ఇది రాంగ్ ఆన్సర్. దక్షిణ అండమాన్, మధ్య అండమాన్. కాబట్టి దీని ఆప్షన్ అనేది ఇది సార్ అంటే రెండవది. ఓకే, 158వ క్వశ్చన్ చూద్దాం నాన్న. 158వ క్వశ్చన్, హిందూ కుష్ అండ్ ఆర్కాడియం పర్వతాలు రూపాంతరాలుగా ఏ దేశాలలో ఉన్నాయి? ఓకేనా. ఓకే, పాకిస్తాన్ భారత్ మధ్య, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య, అండ్ మయన్మార్ చైనా మధ్య, ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్. హిందూ కుష్ పర్వతాలు ప్రధానంగా మనకి ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉంటాయి. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో మనకి హిందూ కుష్ పర్వతాలు ప్రధానంగా దీంట్లో భాగంగా పాకిస్తాన్ లో విస్తరించినవి సులేమాన్, కిర్తువార్ పర్వతాలు కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, దాంట్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ లో హిందూ కుష్ పర్వతాలు ఉంటే ఆర్కానియోమా పర్వతాలు భారతదేశానికి మయన్మార్ మధ్య ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఆప్షన్ 4 అని చెప్పడం జరుగుతుంది. క్రింది వాటిలో సరికానిది ఏంటి? ఓకే నాన్న. దుద్వా కొండలు ఉత్తరప్రదేశ్ రైట్ ఆన్సర్ నాన్న. ఆల్మోరా ఎక్కడుంది సార్ అంటే ఉత్తరాఖండ్ లో ఉండడం జరుగుతుంది. అండ్ అబేరం కొండలు అరుణాచల్ ప్రదేశ్ లో, బద్రీనాథ్ ఉత్తరప్రదేశ్ అన్నాడు కానీ ఉత్తరాఖండ్ లో ఉండడం జరుగుతుంది. బద్రీనాథ్, కేదార్నాథ్ అనేది. కాబట్టి మనకి ఇది కొంచెం జాగ్రత్త చూడండి. దాని తర్వాత 160వ క్వశ్చన్. నెక్స్ట్ 160వ క్వశ్చన్, క్రింది వాన్లో సరికాని జతను గుర్తించండి. అన్న అందేలు అంటే వేసవి కాలంలో పడే వర్షాలను ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. అందేలు అంటే ఉత్తరప్రదేశ్ లో, వీటిని మనం గుడ్డి జల్లులు అనే పేరుతో కూడా పిలుస్తాం. ఉత్తర భారతదేశం మొత్తం పడతాయి. బార్డోలి చిలాహా అస్సాంలో పడడం జరుగుతుంది. దీన్ని మనం నార్వెస్టర్లు అని కూడా పిలుస్తాం. అండ్ అస్సాంలో పడే నార్వెస్టర్లు, అక్కడ తేయాకు ఎక్కువ ఉంటది కాబట్టి తేయాకు జల్లు లేదా టీ షవర్స్ అని కూడా అంటాం. అండ్ చెర్రీ బ్లాసమ్ కర్ణాటకలో పడడం జరుగుతుంది. చెర్రీ బ్లాసమ్స్ ముఖ్యంగా దక్షిణ భారతదేశం మొత్తం కూడా వీటిని మనము మ్యాంగో సెవర్స్ అంటాం. కాలబైశాఖలు ప్రధానంగా వెస్ట్ బెంగాల్ లో పడుతుంది. వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతం. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే కాలబైశాఖ. కాబట్టి ఇది వెస్ట్ బెంగాల్ పెట్టాలి, బీహార్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే దీనిది సరికాని జత
కాల బైశాఖి అక్కడ వెస్ట్ బెంగాల్ రామన్న. ఓకే, నెక్స్ట్ వన్ కరెంట్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ 161 క్వశ్చన్ చూడండి. తేయాకు ఉత్పత్తిలో అగ్రస్థానం పశ్చిమ బెంగాల్. ఓకే, తేయాకు అంటే మనకు అందరు తెలిసిందే, ఏది సార్ అంటే అస్సాం. తేయాకు 150 సెంటీమీటర్ల వర్షం కావాలి, రైట్ ఆన్సర్. కానీ ఏ అనేది తప్పు, ఆర్ అనేది కరెక్ట్. కాబట్టి దీంట్లో చూడండి మనకి ఏ సరైనది, ఆర్ సరైనది కాదు, కాబట్టి 3 ఆప్షన్ కాదు. అండ్ ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు సరైనవే, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు సరైనవే కానీ సరైన వివరణ కాదు, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఏ సరైనది కాదు, బి సరైనది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నాన్న తేయాకు ఎక్కువగా ఎక్కడ పండుతుంది సార్ అంటే మనకి అస్సాంలో పండుతుంది. ఇక్కడే మనకి జోరహట్ అనే ప్రాంతం వద్ద ఎక్కువగా కాఫ్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ అస్సాంలో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 162 క్వశ్చన్ చూడండి. నన్ను క్రింది నదులు వరుస క్రమంలో అమర్చండి అని చెప్పాడు. ఓకే, నన్ను సింధు ఉత్తర భారతదేశంలో ఉంటుంది. ఫస్ట్ నర్మదా కరెక్ట్, అండ్ కావేరి అండ్ త్రాంపాణి. కాడి 1, 2, 3, 4 అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏబిడిసి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ నాన్న మనకి. అండ్ దాని తర్వాత 163 క్వశ్చన్ చూడండి. నన్ను 163 క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు సార్ అని మనం గమనిస్తే 163 క్వశ్చన్ క్రింది వాక్యంలో సరికానిది గుర్తించండి. వింధ్య సాత్పుర పర్వతాల మధ్య ప్రవహించున్నది తప్పదు. కాదు నన్ను, పైన వింధ్య పర్వతాలు, కింద సాత్పుర పర్వతం మధ్య నుంచి ఏది నర్మదా ప్రవేశిస్తుంది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అండ్ నర్మదా తపతి నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వత శ్రేణి సాత్పుర. ఓకే, నర్మదా తపతి కింద వైపున తపతి పోతుంది, పై వైపున నర్మదా. ఈ మధ్యలో ఉన్న పర్వతాలు సాత్పుర పర్వతాలు అంటాం. నర్మదా నది పై వైపున ఉన్న దాన్ని వింధ్య పర్వతాలు అంటాం. కాబట్టి రెండవ ఆప్షన్ రైట్ ఆన్సర్. సాత్పుర అజంతా కొండల మధ్య ప్రవేశిస్తున్న నది తపతి. ఈ తపతి కింద ఉన్న కొండల్ని మనం ఏమంటాం సార్ అంటే ఓకే అజంతా కొండలు అంటాం. కాబట్టి థర్డ్ వన్ కూడా ఆప్షన్ రైట్. తపతి పెనగంగా నదుల మధ్య విస్తరించిన పర్వత శ్రేణులు అజంతా కొండలు. ఓకేనన్న, నిజంగా మనకి ఓకేనన్న అజంతా కొండలు పెనగంగా నది మధ్య, తపతి పెనగంగా నది మధ్య అజంతా కొండలు ఇందాక చెప్పాం కదా అజంతా కొండలు. కాబట్టి 4వది కూడా రైట్. కానీ సరికాంది ఏంటి సార్ అంటే ఆప్షన్ 1 అనేది సరికాంది. అయితే 164 క్వశ్చన్ చూడండి. నన్ను 164 క్వశ్చన్, ఈ 164 క్వశ్చన్ లో మనకి ఓకేనన్న 164 క్వశ్చన్ లో చూస్తే మనకి రైట్ ఆన్సర్ చూద్దాం. నన్ను శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది, నిజమే కదా. స్వర్ణముఖి తిరుపతి దగ్గర స్వర్ణముఖి. శ్రీకాళహస్తి సాలెపురుగు, పాము, ఏనుగు ఈ 3 అర్థాలు వచ్చేటట్టుగా ఇచ్చేసారు. నాగవల్లి నదిని లాంగులియా అంటాం, రైట్ ఆన్సర్. స్వర్ణముఖి నది నెల్లూరులో అందాల మేడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది, అంటే ఆప్షన్ 1 ఆప్షన్ ఏబిసి రైట్ ఆన్సర్ నాన్న. ఆప్షన్ 4 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. ఓకే, 165 క్వశ్చన్లకు వెళ్ళిపోదాం. ఈ 165 క్వశ్చన్ చూడండి నాన్న మనకి 165 క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఇందాకే చెప్పాం ఎక్కడుంది సార్ అంటే మనకి డెహ్రాడూన్ లో ఉంది, రైట్ ఆన్సర్ నన్ను. సెంటర్ ఫర్ ఓకేనన్న క్రింది వాళ్ళ సరికాని జత అన్నాడు. ఒకటి చూద్దాం నన్ను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆప్షన్ 2 సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎన్రోల్మెంట్ ఓకేనన్న అలహాబాద్, ఫారెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ అండ్ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జబల్పూర్. ఈ 3 రైట్ అయినా ఆప్షన్ 1. ఇక్కడ ఉన్నది నేషనల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కాదు, కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్. దాని తర్వాత నెక్స్ట్ వన్ 166వ క్వశ్చన్ చూడండి నన్ను. ఈ 166వ క్వశ్చన్ లో చూసుకుంటే విల్లో ఓకేనన్న, దీంట్లో చూసుకుంటే విల్లో అనేది విల్లో చేత మనం ఏం చేస్తానన్న క్రికెట్ మ్యాచింగ్ టైప్ క్రికెట్ బ్యాట్లను చేయడం జరుగుతుంది. దాని తర్వాత బిట్స్ అంటే ఏంటన్న దాని నుంచి అగిపుల్లలు తయారు చేయడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత సిల్వర్ ఫర్ చేత మనం ఏం చేస్తాం సార్ అంటే సార్ అది ఇక్కడ బిట్స్ అనేది ప్లేవుడ్లు తయారు చేస్తాం. సిల్వర్ ఫర్ అనేది చూసుకుంటే మనకు అగిపుల్లలు తయారు చేయడం, ఫైన్ అనేది కర్పూర తైలం అనేది తయారు చేయడం జరుగుతుంది. దాని తర్వాత కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 3 and 4 3 4 2 1 కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ నన్ను. 167వ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో జతపరచండి ఓకే, కింది వాటిలో జతపరచండి అని ఇచ్చాడు. జతపరచండి సిమ్లీ పాల్
ఎక్కడుంది సార్ అంటే బయస్సర్ రిజర్వ్ సిక్కిం లో ఒడిశాలో ఉండడం జరుగుతుంది. దేహాంబ్ దేబాంగ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. నోక్రేక్ కాంచనగంగా సిక్కిం లో ఉంది. నోక్రేక్ ఎక్కడుంది సార్ అంటే ఉత్తరాఖండ్. అంటే ఏంటి సార్ అంటే 4 4 3 1 2 4 3 2 1 4 3 2 1 4 3 ఇక్కడ సారీ ఇక్కడ మనకు కొంచెం ఏదో ఉంది నాన్న. ఓకే, నోక్రేక్ అనేది మేఘాలయ సారీ మేఘాలయలో నోక్రేక్ నియోజకవర్గం కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 4 3 5 1. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. అండ్ దాని తర్వాత 168 క్వశ్చన్ నన్ను. ఓకే, ఫమేదా కైబుల్ లాంజో పకే నమేరి మొదలైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వరుసగా ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఇవ్వడం జరిగింది ఆప్షన్ లో. అది దీన్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ 3 నన్ను. ఛత్తీస్గఢ్ లో పతే అండ్ మణిపూర్ లో కేబుల్ లాజావో పకే అనేది అస్సాం లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో నమేరి అనేది అరుణాచల్ ప్రదేశ్ లో పకే ఉండడం జరుగుతుంది. అస్సాం లో నమేరి అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ నన్ను. 169 ఒండ్రు నేల మృత్తికలు ఒండ్రు మట్టి నేల మృత్తికలు క్రింది వాణిలో ఏ రకానికి చెందినవిగా చెప్పడం జరుగుతుంది? ఒండ్రు మట్టి నేలలు జోనలు, ఇంట్రాజోనలు, అజోనాలు చెందినవి. ఓకేనా? ఆప్షన్ 3 అనేది స్థానబద్ధ ఏ దాంట్లో సార్ అంటే ఇది జోనల్ మృతికలో. అండ్ దాని తర్వాత నీశిలలు క్రింది వాటిలో అగ్నిశిలలో, అవక్షిపక శిలలు, రూపాంతర శిలలు, పరివర్తన శిలలు ఏది సార్ అంటే 3ది రూపాంతర శిలలలో ఉండడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత 171 క్వశ్చన్ 171 క్వశ్చన్ చూసుకుంటే ప్రతిపాదన ఏ హిందుస్థాన్ కేబుల్ లిమిటెడ్ రాప్నా నారాయణపూర్ మరియు హైదరాబాద్ లో ఉంది. దేశంలో మొట్టమొదటి బొగ్గు గని ఏది సార్ అంటే పశ్చిమ బెంగాల్. 2 కూడా రైటేనా? అయితే ఆప్షన్ లో చూద్దాం మనం. 2 కూడా రైటే. కానీ ఇక్కడ ఆప్షన్ లో 2 కూడా రైటే. ఆప్షన్ 1 ఏ మరియు బి 2 సరైనవే. ఏ ఆర్కు సరైన వివరణ కాదు నాన్న, సరైన వివరణ కాదు. ఆప్షన్ 2 ఏ మరియు ఏ మరియు బి 2 సరైనవే. ఆర్కు సరైన వివరణ కాదు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ నన్ను. దాని తర్వాత మనకి క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాపర్తుల రైట్ ఆన్సర్. ఇండిగల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబదూర్ రైట్ ఆన్సర్. అండ్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ రైట్ ఆన్సర్. అండ్ రైల్వే విక్స్ అండ్ యాక్సెల్ ఎక్కడ యలహంక. రైల్ వీల్స్ అయితే మనకి ఎక్కడ యలహంక అని ఉండడం జరుగుతుంది మనకి. కాబట్టి దీంట్లో రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి దీంట్లో సరికానిది 4వ ఆప్షన్. ఓకే, దాని తర్వాత 173 నన్ను. క్రింది వాన్లో ప్రపంచంలో వాక్యాన్ని గుర్తించండి. ప్రపంచంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ గోరఖ్పూర్. ఓకేనా? ఇక్కడ మీరు కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. ఏంటి సార్ అంటే మారింది నాన్న, అప్డేట్ చేసుకోండి. గోరఖ్పూర్ అనేది కాదు ప్రెసెంట్ మనకి. ఓకేనా? గోరఖ్పూర్ కాదు ప్రెసెంట్. ఏముంది సార్ అంటే కర్ణాటకలోని హుబ్లీలో సిద్ధారూఢ స్వామీజీ అనేది ఉండడం జరుగుతుంది. దేశంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి కాశ్మీర్ లోని చీనాబ్ నది పైన నిర్మించడం జరిగినది. అండ్ పౌర విమానయాన సంస్థ ఎక్కడుంది సార్ అంటే అహ్మదాబాద్ లో ఉండడం జరుగుతుంది. కాదు నాన్న, న్యూఢిల్లీలో ఉంటుంది మనకి. ప్రపంచంలో పొడవైన రన్వే శంషాబాద్ లో ఉండడం జరుగుతుంది. కాబట్టి దీనికి సరికానిది ఓకేనా 3వది అని చెప్పవచ్చు. 174 క్వశ్చన్ చూడండి నాన్న. 174 క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా ఉన్నది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్. అండ్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ పశ్చిమ బెంగాల్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అని చూస్తే మనము ఓకేనా, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. అండ్ అత్యధిక జనాభా గల రాష్ట్రాల్లో అవరోహణ క్రమంలో
అవరోహణ క్రమంలో అమర్చండి. 175వ క్వశ్చన్ చూడండి అన్న. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ అనేది రైట్ ఆన్సర్. ఓకే, మిగతా అంతా కూడా మనకి రాష్ట్రాలు చదవడమే కదా అని తీసేస్తున్నాం. అండ్ దాని తర్వాత 176వ క్వశ్చన్ చూడండి అన్న. క్రింది వాటిలో పంటల సాంద్రత లేని ప్రాంతం ఏది? 176వ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఓకే, దీంట్లో సాంద్రత లేని పశ్చిమ అస్సాం, తూర్పు కోస్తా ప్రాంతం, పాడి దక్కన్ ప్రాంతం, ఆప్షన్ డి ఉత్తర మైదాన ప్రాంతం. క్రింది వాణిలో సహజ ఆధారిత థర్మల్ కేంద్ర సమ్మితం కానిది? గుజరాత్ కావాస్ రైట్ ఆన్సర్ నాన్న. రాజస్థాన్ అంటావా రైట్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి ఒడిశా తాల్చేరు. కానీ ఆధారిత థర్మల్ కానిది ఏదన్నాడు? ఏది సార్ అంటే ఉత్తరప్రదేశ్ గాంధారా అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వన్ 178వ క్వశ్చన్ చూడండి అన్న. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన జెండా ఎగరవేత కార్యక్రమంలో పాల్గొన్న 38 మంది రైతులు భారతదేశంలో ఏ రాష్ట్రం నుండి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటే వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి ఉత్తరప్రదేశ్. దాని తర్వాత కరెంట్ అఫైర్ అన్న ఇవన్నీ కూడా వేద సాహిత్యంలో జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం, వేద సాహిత్యం పైన దృష్టి సారించి సంపూర్ణానంద సంస్కృత విద్యాలయంలో వేద 3D మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఉత్తరప్రదేశ్ నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. కరెంట్ అఫైర్స్ సంబంధించి మన ఆర్ఎస్ అకాడమీ డైలీ కూడా PDF ని అందించడం జరుగుతుంది. త్వరలో మీకు 2 days లో మీకు డైలీ కరెంట్ అఫైర్ ని కూడా అందించడం జరుగుతుంది. ఓకే, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరు కూడా అందజేయని విధంగా కరెంట్ అఫైర్ ని మేము రాసి పంపిస్తున్నాం. ఒక కరెంట్ అఫైర్ వస్తే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ని కూడా రాసిస్తున్నాం. కానీ ఏ ఇన్స్టిట్యూట్ అలాగా రాసివ్వదు. మేము మాత్రం పిల్లలకు ఉపయోగపడే విధంగా, పిల్లలకి మంచిగా ఉండే విధంగా ఎలాంటి ఎగ్జామ్ రాసినా వాళ్ళు సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో మేము మీకోసం కష్టపడి రాయడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత 180 క్వశ్చన్ చూడండి అన్న. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తొలి భారతీయ అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికయ్యారు అనేది? నరేంద్ర బాత్రా, రణధీర్ సింగ్ అండ్ అనిల్ ఖన్నా, అభినవ్ బింద్రా. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ 1 అన్న నరేందర్ బింద్రా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి. ఎవరు సార్ అంటే నరేందర్ బింద్రా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. దీన్ని రైట్ ఆన్సర్ ఏది నాన్న మనకి. అండ్ దాని తర్వాత దృష్టి లోపం ఉన్న కస్టమర్లకు PNB అనంతం డిస్ట్రిబ్యూషన్ అండ్ బెయిలీ లిపిక్ కార్డ్ ని ఏ బ్యాంకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఏది నాన్న? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది. ఓకే, నేను బ్రెయిలీ లిపి డేగా January 4th ని సెలబ్రేట్ చేస్తాం. కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత 182 క్వశ్చన్ చూడండి నన్ను. ఇంపాక్స్ ల్యాబొరేటరీ అలెంజర్ కు సమానమైన అరెంజో టాబ్లెట్ USP కోసం ఓకేనన్న USFDA ఆమోదం పొందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏది? ఓకేనన్న. ఆప్షన్ 1 అరబిందా ఫార్మా, ఆప్షన్ 2 అజంతా ఫార్మా, ఆప్షన్ 3 గ్లైనోమార్క్ ఫార్మాస్యూటికల్, అలెంజీ ఫార్మాస్యూటికల్ అనే పేరుతో మనము పిలవడం జరుగుతుంది. దీంట్లో రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే అజంతా ఫార్మా అనేది. ఓకే, 183వ క్వశ్చన్ చూడండి నన్ను. మనకి 183వ క్వశ్చన్. ఈ 183వ క్వశ్చన్ లో ప్రధానంగా మనకి Su-30 MKI ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లను ఉత్పత్తి చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖతో 26,000 కోట్ల ఒప్పందంపై సంతకం చేసినది ఏది? DRDO, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అండ్ బెల్ అండ్ భారత్ డైనమిక్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. 184 క్వశ్చన్ చూడండి నాన్న. ఆగస్టు 2024 ద్రవ్య విధాన కమిటీ MPC సమావేశంలో RBI నిర్ణయించిన రైపో రేట్ ఎంత అని ఇచ్చాడు నాన్న. దీంట్లో ఆప్షన్ 3 6.5 అనేది ఉండడం జరుగుతుంది. అండ్ 185 నాన్న. 185 క్వశ్చన్ చూడండి. లింక్డ్ గ్లోబల్ MBA ర్యాంకింగ్ లో 2024లో నెట్వర్కింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 ర్యాంక్ పొందిన సంస్థ ఏది? ఆప్షన్ 1 ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఆప్షన్ 2 IIM బెంగళూరు, IIM అహ్మదాబాద్, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఓకేనా? ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్.
186 అజర్బైజాన్ యొక్క COP28 COP29 క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ ఏ దేశాలు కలుసుకోవడంలో సహాయపడడానికి ఉష్ణోగ్రత ఇచ్చేసింది అంటే లక్ష్యం ఎంత 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లక్ష్యం అన్న. అండ్ దాని ద్వారా 187వ క్వశ్చన్ చూడండి. 187వ క్వశ్చన్ బిష్నోయ్ ఏదనన్నా బిష్నోయ్ కమిటీ వార్షిక పండుగ అనుగుణంగా భారత ఎన్నికల సంఘం ఏ రాష్ట్రంలో ఎన్నికల తేదీలను సవరించడం జరిగినది? ఎక్కడ సవరించింది సార్ అంటే హర్యానా. బిష్నోయ్ పండుగ కొంచెం జాగ్రత్త పండుగలు వాటిపైన. అండ్ 188వ క్వశ్చన్ ఏ దేశంలో ఎన్సిపిఎల్ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ లక్ష క్రాస్ బోర్డును యూపీఐ పర్సనల్ ఓట్ మర్చెంట్ గా లావాదేవీలు అధిగమించింది? 188 ఏది సార్ అంటే 188 రైట్ ఆన్సర్ అనేది మనకి నేపాల్ నన్ను. ఓకే 189 చూడండి నన్ను. 189 ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తాం? ఆగస్టు 9, జూలై 10, సెప్టెంబర్ 10, ఆగస్టు 10. కానీ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆగస్టు 10 నన్ను. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఆగస్టు 10. అండ్ దాని తర్వాత 190 క్వశ్చన్ చూడండి నన్ను జాగ్రత్తగా గమనించండి. ఓకే 16 ఏళ్ల లోపు పిల్లలకు వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే చట్టాన్ని ఏ దేశం ప్రవేశపెట్టాలని యోచిస్తుంది అని చెప్పడం జరుగుతుంది మనకి. ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ. రైట్ ఆన్సర్ ఆస్ట్రేలియా నన్ను. 191 క్వశ్చన్ భారీ వర్షము మరియు పెనుగాలులతో కూడిన ఆస్నా తుఫాన్ వల్ల భారతదేశంలో ఏ రాష్ట్రం ముప్పు పొంచి ఉంది? ఏది నాన్న? గుజరాత్ రాష్ట్రము అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ 192వ క్వశ్చన్ చూడండి నాన్న. మనం 192వ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. భూపేందర్ సింగ్ రావత్ వృత్తిపరంగా ఏ ఆట ఆడాడు? ఏ క్రీడను ఆడాడు అని ఇచ్చాడు. ఆప్షన్ ఓకేనా? దీంట్లో ఆప్షన్ ఏ ఆట ఆడాడు సార్ అంటే ప్రధానంగా ఇతను ఫుట్బాల్ ఆడాడు. ఓకే భారత సాయుధ దళాల్లో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీస్ గా నియమితులు అయినది ఎవరు? 193వ క్వశ్చన్ అన్న చూడండి మనకి. ఎవరు సార్ అంటే సాధన సక్సేనా నాయర్ మీనా. ఓకే 194వ క్వశ్చన్ చూడండి అన్న. భారతదేశంలో భారతదేశంలో 2020 ప్రవాసుల కోసం భారతదేశ అత్యంత ఖరీదైన నగరం ఏ నగరం నుంచి ఉంది? న్యూఢిల్లీ, చెన్నై, కలకత్తా, ముంబై అనేది ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే ముంబై. దాని తర్వాత 2024 రువాండా అధ్యక్షుడిగా 4వసారి తిరిగి ఎన్నికైన వ్యక్తి ఎవరు సార్ అంటే పాల్ గాకమ్ అనే వ్యక్తి ఇది అవ్వడం జరిగింది. అదే 196వ క్వశ్చన్ చూడండి మనకి. 196వ క్వశ్చన్ అంటువ్యాధి కానీ నిఫా వైరస్ లాంటి కణాలు అభివృద్ధిని చేయబడ్డాయి. ఎక్కడ అభివృద్ధి చేయబడ్డాయి? ఎక్కడ సార్ అంటే కేరళ రాష్ట్రంలో. అదే 197వ క్వశ్చన్ చూడండి మనకి. 197వ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్ లో 2024 పురుషుల విలువ విద్యలో దేశానికి 22వ పతాకాన్ని అందించినది ఎవరు సార్ అంటే ఓకేనా హర్విందర్ సింగ్ నన్. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆసియా కింగ్ వల్చర్ కన్వెన్షన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? మనకి ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేశారు నాన్న. 199 కాటన్ మిఠాయి ఉత్పత్తిలలో ఓకేనా ఏ రసాయనం ఉపయోగించినట్లు కనుగొనబడింది? దానిని ఆరోగ్య ప్రమాదాల కారణంగా తమిళనాడులో దాని అమ్మకాన్ని నిషేధం విధించబడింది. అయితే ఓకేనా అయితే దీంట్లో ఇది రోడమైన్ బీనా, కృత్రిమ స్వీట్ మైనరా, స్వీటెక్ యాసిడా, సోడియం క్లోరైడా? ఆప్షన్ 1 దీని యొక్క రైట్ ఆన్సర్ నాన్న. అండ్ దాని తర్వాత చెన్నై నుండి ప్రయోగించిన భారతదేశం మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఏది? ఓకేనా ఇది సార్ అంటే RHU MI1. ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్న. ఏవైనా ఇది ఉంటే కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. దాని గురించి మేము రిప్లై ఇవ్వడం కానీ వీడియో చేయడం కానీ చేస్తాము. ప్రతి వారం కూడా శనివారం రోజున RS అకాడమీ ఈ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎవరైతే కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారో మీ కళలు నెరవేర్చుకోండి. ముఖ్యంగా దాంతో పాటు మేము ప్రతిదీ కూడా ఏదైతే ఎగ్జామ్ పెడతామో దాని పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు
ఈ యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డైలీ పీడిఎఫ్, కరెంట్ అఫైర్ పీడిఎఫ్ గానీ వివిధ రకాల పీడిఎఫ్ మీకు అందించడం జరుగుతుంది. ఓకే, సదా మీ సేవలో ఆర్ఎస్ అకాడమీ, మీ స్వామి సార్. జై హింద్.